ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను శృతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జవహర్ నగర్ లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్. నిరుద్యోగ సమస్యలపై జంగ్ సైరన్. కాంగ్రెస్ నేతల అరెస్ట్. తుక్కుగూడలో బతుకమ్మ చీరల పంపిణీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సబిత. అనంతపురం జిల్లాలో చిరుత కలకలం. భయాందోళనలో అమరాపురం మండల గ్రామస్తులు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, మహాత్మా గాంధీ అడుగుజాడలలో నేటి యువతరం నడవాలని, అహింస మార్గంతోనే స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి గాంధీ అని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి అన్నారు. అనంతరం గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్, మాజీ వైస్ చైర్మన్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా బడంగ్పేట్ కార్పొరేషన్లోని ఈ యొక్క జయంతి ఉత్సవాలు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. గత సంవత్సరం కరోనా కారణంగా చాలా సాదాసీదాగా చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా మనకి స్వాతంత్రం కోసం పోరాడిన ముఖ్యమైన వ్యక్తులలో చాలామంది మహనీయులు పోరాడారు. వాళ్ళలో ముఖ్యమైన వ్యక్తులలో ముందడుగు వేసి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా శాంతియుతంగా అహింస పరమో ధర్మ అనుకుంటూ ఓపికతోటి ఆ యొక్క స్వాతంత్రాన్ని సిద్ధించడానికి కృషి చేసిన మహనీయుల్లో గొప్పవారు మన మహాత్మా గాంధీ గారు. మరి ఆయన జయంతి ఉత్సవాలు ఈరోజు జరుపుకోవడం ఒక విషయమైతే, ఇందులో భాగంగా మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. 75 సంవత్సరాల సందర్భంగా ఆజాదీ అమృత్ మహోత్సవ్ సందర్భంగా గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం 4 రోజుల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క మెసేజ్ ఏంటంటే, ఎవరైనా ఒక ఆశయం సాధించడానికి ఎంతలా కృషి చేస్తే మనం ముందుకెళ్తాము, ఆ కృషి వెనుక, ఆ కృషి మన ఒక ఫలితం వెనుకనే ఆ కృషి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటి అంటే, కావాల్సిన మన అవసరాలను కానివ్వండి, దేనినైనా కానివ్వండి, అహింస పరమధర్మ మార్గంలో శాంతియుతంగా నిరసన తెలుపుతూ మరి ఆ యొక్క గాంధీ సాధించిన ఈరోజు గాంధీనగర్ డివిజన్ జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ పావని, కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ రచనాశ్రీ, రామ్నగర్ డివిజన్ కార్పొరేటర్ రవిచారి, ముషీరాబాద్ డివిజన్ కార్పొరేటర్ సుప్రియ, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మధ్యలో జవహర్ నగర్ బస్తీవాసులు ఆందోళనకు దిగారు. గత 3 సంవత్సరాల నుండి జీహెచ్ఎంసీ కార్యక్రమాలు లేకపోతే రాజకీయపరమైన కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారని, కానీ ఫంక్షన్స్ చేసుకోవడానికి ఎందుకు అనుమతించట్లేదని జీహెచ్ఎంసీ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ను నిలదీశారు. చుట్టుపక్కల ఉన్న బస్తీవాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ 10 రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. నేను జవహర్ నగర్ ఎస్ఆర్టీ అధ్యక్షుని చేశాను. నేను 3 టర్ములు. మా హయాంలో అప్పుడు లక్ష్మణ్ గారు, నాయి నరసింహారెడ్డి గారు వీళ్ళందరు ఫండ్స్ తోటి ఈ కమ్యూనిటీ హాల్ నిర్మించుకున్నాం. కానీ ఇప్పుడు జనాలకు అందుబాటులో లేకుండా మున్సిపల్ అడ్డాగా మార్చుకొని ప్రతి కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలకు ఎవరికి బుకింగ్ ఇవ్వడం లేదు. ఇక్కడ ఏ ఫంక్షన్స్ చేసినా అని ఎలాంటి దాన్ని కూడా ఇవ్వకుండా వాళ్ళ ఆఫీస్ పరంగా వాళ్ళు వాడుకుంటున్నారు. కాబట్టి మేము ఏమంటున్నాము, డిమాండ్ చేస్తున్నాం, మాకు ఇక్కడ జవహర్ నగర్లో ఉంది కాబట్టి మాకు అందుబాటులో ఉండాలి. మాకు ముందైతే ఎలాగైతే మాకు బుకింగ్ చేసి ఇస్తుండేనో అదే మాదిరిగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఒక 10 రోజులు సమయం తీసుకున్నారు.
ఎమ్మెల్యే గారు మళ్ళీ మున్సిపల్ అధికారి. దాన్ని బట్టి 10 days వరకు మేము వేచి చూసి దాని తర్వాత మా కార్యక్రమం ఏందో మేము స్టార్ట్ చేస్తాం. ముఖ్యమైన విషయం ఏమంటే ఇప్పుడు జిహెచ్ఎంసీకి ఫండ్స్ను వచ్చే ఆదాయానికి గండి కొట్టి వాళ్ళ అవసరాల గురించి ఇక్కడ వాళ్ళ ఆఫీస్ వర్క్స్ చేయడము అది అన్యాయము. ఎస్ఆర్టీ టీఆర్టీకి సంబంధించిన ఈ బస్తీ వాసులకు ఉపయోగపడే విధంగా ఉండాలి. మాట్లాడినాం, ఎమ్మెల్యే గారి సమక్షంలో మాట్లాడినాం. 10 రోజుల తర్వాత మా హ్యాండ్ ఓవర్ చేస్తామంటున్నారు. అప్పుడు ఏదైనా తీసుకోవాలి. కనీసం 3 సంవత్సరాలైనా 3 years పైన అయిపోతుంది. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళ కార్యక్రమాలు చేస్తారు. గవర్నమెంట్కి ఎంతో ఆదాయం వచ్చేది ఇప్పటిదాకా జిహెచ్ఎంసీకి, అది పూర్తిగా నష్టం జరిగింది. అట్లా కాకుండా మరి ఎమ్మెల్యే గారు సహకరిస్తాడు, చెప్తున్నాడు. మరి ఆయన మాట ప్రకారంగా మేము లేకపోతే దీని కార్యాచరణ పెద్ద ఎత్తున ఇవ్వాల్సి వస్తుంది. బాబు జవహర్ నివాసిని. ఇక్కడ జవహర్ కమిటీలు గత 3 సంవత్సరాల నుంచి ప్రజలకు ఇవ్వకుండా ఇబ్బంది గురి చేస్తున్నారు. స్థానికులు ఎంతమంది శుభకార్యాలకు అడిగినా కానీ ఇవ్వకుండా వాళ్ళు జిహెచ్ఎంసీ అధికారులు తిప్పి పంపించేస్తున్నారు. కావున తొందరగా ఈ కమిటీలు అందుబాటులోకి తేవాలని చెప్పి జవహర్ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తాం. ఏఐటీయూసీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నగర్ బాబు జగజ్జీవన్ రావు భవన్లో రాష్ట్ర ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ఓరగంటి యాదయ్య నేతృత్వంలో 3వ రాష్ట్ర మహాసభ జరిగింది. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, యూనియన్ మెంబర్స్ పాల్గొన్నారు. ఈ మీటింగ్లు ఎందుకు జరుగుతున్నాయంటే గతంలో జరిగినటువంటి ఉద్యమాలను సమీక్షించుకోవడంతో పాటు భవిష్యత్తు ఉద్యమాలకు సంబంధించినటువంటి ఒక ప్రణాళికను రూపొందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే సంక్షేమ పథకాలు కార్మికులకు అమలు చేయాలో వాటిని అమలు చేయించడం కోసం పోరాట రూపం ఎట్లా ఉండాలనేది ఒకటి ప్రధానంగా చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా 59 సంవత్సరాలు నిన్నటువంటి ఈ కార్మికులకి చేతగాకుంటున్నటువంటి సందర్భంలో కుటుంబ పోషణ కష్టమవుతుంది. వీళ్ళకి ఖచ్చితంగా పెన్షన్ అమలు చేయాలి అనేటువంటి డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ ఏం కాదు ఇది. నిర్మాణ రంగంలో కార్మికులు పనిచేస్తున్న క్రమంలో 1 కోటి రూపాయల బిల్డింగు కడితే ₹1,00,000 సెస్ రూపంలో నిర్మాణ రంగం బోర్డుకి వెళ్తుంది. ఆ బోర్డులో ఇప్పటికీ 1700 కోట్ల రూపాయలు ఇప్పుడు ఉన్నాయి. అందులో నుంచి పెన్షన్ ఇవ్వమని చెప్తున్నారు కార్మికులు. వాళ్ళ శ్రమ ద్వారా జమ అయిన డబ్బుల నుంచి ఇవ్వమంటున్నాం. అందుకోసం ఈ సందర్భంగా కార్మికులకి ఆ పెన్షన్ స్కీము అమలయ్యేంత వరకు కూడా సీరియస్గా పోరాటం ఉంటుంది. అదేవిధంగా ప్రమాదవశాత్తు కార్మికుడు మరణిస్తే 6 లక్షలు ఇస్తున్నారు. ఇప్పుడు దాన్ని 10 లక్షలకు పెంచాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రసూతి సమయంలో, మ్యారేజ్ సమయంలో ఆడపిల్లలకు సంబంధించినటువంటిది 30,000 ఇవ్వడం జరుగుతుంది. 30,000 సరిపోవడం లేదు. ₹1,00,000 ఇవ్వాలనేటువంటిది కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ పోరాటం, ఈ మహాసభలు భవిష్యత్తులో వీటన్నిటిని సాధించుకోవడం కోసం ఉపయోగపడతాయనేది ఆశిస్తున్నాం. నిర్మాణాలు జరిగి ఉన్న ప్రాంతంలో ఈరోజు ఈ మహాసభలు జరుగుతున్నాయంటే ఈరోజు ఎందుకు ఈ మహాసభలు ఇక్కడ నిర్వహించాల్సి వచ్చింది, ఏ నేపథ్యంలో ఈరోజు జరుగుతున్నాయి, ఈరోజు పాండమిక్ అంటే కరోనా పాండమిక్ బిఫోర్ ఆఫ్టర్ పరిస్థితులు చూస్తే కార్మికులు చాలా తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ భవన నిర్మాణాలు జరిగినా నిర్మాణ రంగంలో అశేషమైన కార్మికులు పనిచేస్తున్నారు. కానీ ఎవరికి కూడా గుర్తింపు కాలేవు. ఉన్నా కూడా అధికారులు ఎక్కడన్నా గాయాల పాలైనా లేదంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా మృత్యువాత పడ్డా కాంపెన్సేషన్ చట్టబద్ధంగా రావట్లేదు. కార్మిక బోర్డు అధికారులు కూడా తీవ్రమైన అంటే స్పందించాల్సిన పద్ధతిలో స్పందించకపోవడం వల్ల కార్మికులు నిరాశ్రయాలు అవుతూ ఉన్నారు. కాబట్టి చాలా వేల మందికి ఇప్పటికీ గుర్తింపు కార్డు రాలేదు. ఏఐటీసీ నాయకత్వంలో అనేక పోరాటాలు చేయడం ద్వారానే ఈరోజు సంక్షేమ బోర్డు ఏర్పడిన సంక్షేమ బోర్డులో 1000 కోట్లున్న కార్మికులకు సంక్షేమ ఫలితాలు అందించడంలో ఈ ప్రభుత్వాలు విఫలమవుతున్నది. కాబట్టి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అడ్డాలో కార్మికులను విస్తృతంగా ఉంటున్నారు. విస్తృతమైన క్యాంపెయిన్లు నిర్వహించాలి ప్రభుత్వం. అడ్డాల దగ్గర కార్మికులతోటి ఎన్రోల్మెంట్ చేయించాలి. ఎన్రోల్మెంట్ చేయించిన కార్మికులకు ఈ చట్టం గురించి అవగాహన. ఎల్బీ నగర్ చౌరస్తా వద్ద ఉన్న శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులు అర్పించేందుకు వెళ్లిన టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి, కన్వీనర్ అజ్మద్ హుసేన్లను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
ఫోన్ నుంచి ఉంటుంది పర్లేదు, నువ్వు మాట్లాడి నీ ఫోన్ బాగుంది. మన తెలంగాణ యువతకు ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాల విషయంలో అన్యాయం జరిగిందని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని అనేక మంది విద్యార్థులు యువత ఉద్యమం చేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 ఏళ్లు పూర్తి చేసుకుంది, కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని అన్నారు. నిరుద్యోగ సమస్యలపై జగ్ సైరన్ చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేయడాన్ని జగ్గారెడ్డి ఖండించారు. రాష్ట్ర విభజన జరిగిందో ఆ కళ నెరవేరలేదు అనేది ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. ప్రధానంగా అందులో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఈరోజు ఈ యొక్క నిరుద్యోగ సమస్య మీద మా ఠాకూర్ ఇన్ఛార్జు బోసరాజు గారు, అట్లాగే పిసిసి అధ్యక్షుడు రేవంత్, మిగతా పార్టీ నాయకులంతా కూడా, పార్టీ నాయకులు అనేక మంది సీనియర్ నాయకులు, బట్టి విక్రమార్క సిఎల్పి పక్షాన, శ్రీధర్బాబు, జీవన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, హనుమంతరావు, ఇట్లా అనేక మంది సీనియర్స్ నాయకులందరూ కూడా మరి ఈరోజు ఈ నిరుద్యోగ సమస్య ఈ ప్రభుత్వం పరిష్కరించలేదు. అందులో భాగంగా ఈరోజు దిల్సుఖ్ నగర్ నుంచి మరి ఎల్బీ నగర్ వరకు, శ్రీకాంచారి స్టాచ్యూ వరకు మరి ఈరోజు ఒక కార్యక్రమాన్ని, అంటే నిరుద్యోగ సమస్య పరిష్కరించాలంటూ, ఉద్యోగాలు ఇవ్వాలంటూ తెలంగాణలో ఉన్న యువకుల కోసము ఒక కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమాన్ని, ఒక కార్యాచరణ పెట్టుకోవడం జరిగింది. ఎక్కడిదక్కడ పోలీసులు మరి ఈ కార్యక్రమాన్ని నిర్బంధించడము, అరెస్టులు చేయడం కూడా జరుగుతున్నది. నేను వాస్తవానికి కూడా ఈరోజు కొండాపూర్ మండలంలో ఒక తొగర్పల్లి అనే గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చనిపోవడం జరిగింది. కొన్ని రోజులు, కొంత నెలల కింద కరోనా కారణంగా. దిల్సుఖ్ నగర్, రాజీవ్ చౌక్ నుంచి ఎల్బీ నగర్ వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. అడ్డుకోపోయిన పోలీస్ వలయాలను ఛేదించుకుని కార్యకర్తలు ముందుకు సాగారు. మలక్పేట్ మూసీ నది పరివాహక ప్రాంతంలో గత 10 రోజుల నుండి డ్రైనేజీ పనుల కోసం రోడ్లను తవ్వి వదిలేశారని వాహనదారులు, షాపు యాజమానులు వాపోతున్నారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ, గత 10 రోజుల నుండి డ్రైనేజీ పనులను ప్రారంభించి వదిలేయడంతో ప్రతి ఒక్క వాహనదారుడు గుంతలో పడుతున్నాడని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు ప్రజా సమస్యలను పట్టించుకొని వెంటనే పరిష్కరించాలని కోరారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్లో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన నిరుద్యోగ సమ్మె సైరన్ తీవ్ర అలజడి సృష్టించింది. పోలీసులు మరియు కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు లాఠీ చార్జీ చేయడంతో కాంగ్రెస్ నాయకులకు తీవ్ర గాయాలవడంతో హాస్పిటల్కి తరలించారు. ఈ దాడిని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.
తప్పు చేస్తున్నారు, ఎలా వస్తున్నారు, తప్పు చేస్తున్నారు నాంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన కురుమ సంఘాలతో కరాటే శ్రీనివాస్ కురుమ సంఘంలో మీడియా సమావేశం నిర్వహించారు. కొండపులం సినిమాలో గొర్రెల కాపరి అయిన హీరో పేరు పక్కన యాదవ్ అని ఉన్నందున పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. తమ కుల వృత్తి అయిన గొర్రె కాపర్లను కురుమలు అంటారని, పేరు పక్కన యాదవ్ అని పెట్టడం వల్ల కురుమల అస్తిత్వాన్ని దెబ్బతీసే విధముగా ఉన్నందున వెంటనే యాదవ్ అనే పేరును తొలగించాలని, లేని పక్షంలో ఫిల్మ్ ఛాంబర్ మరియు సినిమా థియేటర్లను ముట్టడిస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. నా పేరు కరాటే శ్రీనివాస్ కురుమ. నేను స్టేట్ కురుమ సంఘం మెంబర్ని, అలాగే బోరబండ బీరలింగేశ్వర స్వామి టెంపుల్ జనరల్ సెక్రటరీ. ఈ రోజున మన జాగర్లమూడి కృషి గారు మా కురుమల తరఫు నుంచి మా గొర్రెలను కాయడం వృత్తంగా తీసుకుని కొండపొలం అనే సినిమా తీయడం జరిగినది. అది చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే మా ఇతివృత్తంగా ఇప్పటివరకు వచ్చిన సినిమాల దాఖలాలు మాకు లేవు. ఇది వచ్చి మా జీవన విధానాన్ని చూపిస్తున్నారని మాకు తెలిసింది. చాలా సంతోషకరమైన విషయం. అయితే ఇక్కడ మేము గొర్రెల కాపరులము, కాకపోతే మాకు చిన్న సమాచారం ఏముందంటే దీంట్లో హీరో గారి పేరు రవీంద్ర యాదవ్ అని ఉన్నది. రవీంద్ర యాదవ్ అని పెట్టడము దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మేము గొర్రెల కాపరులము, గొల్లవాళ్ళు గోవులను కాస్తారు. ఆ గోవులు అనుకుని మరి గొర్రెల కాపర్లు అనుకుని యాదవులను పెట్టారేమో మాకు తెలియదు. అది మేము యాదవులకు వ్యతిరేకము కాదు, మేమందరము అన్నదమ్ములమే, కాదనము. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏదైతే ఒక కులము ఇతివృత్తంగా తీస్తున్నారో ఆ పేరును పెట్టడము న్యాయమని మేము అనుకుంటున్నాము. న్యాయం కాదు, అది ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఇప్పుడు యాదవ్ అని పెడితే అక్కడ మా మనోభావాలు ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కనీసం అంటే 1 కోటి మంది కురుమల మనోభావాలు దెబ్బతింటున్నాయి ఇక్కడ. సో దీనిని వెంటనే ఆ పేరును చేంజ్ చేసి, లేకపోతే ఓన్లీ
పక్కన యాదవ్ అని లేకుండా కురుమ అని లేకుండా మామూలు పేరుగానైనా రిలీజ్ చేసినా మాకు సంతోషమే. కాకపోతే ఏమవుతుందంటే అక్కడ యాదవ్ అని పెడితే మా కురుమల అస్తిత్వాన్ని మేము పోగొట్టుకునే ప్రమాదం ఉంది ఇది. ఎందుకంటే ఫ్యూచర్లో పిల్లలందరూ మా వచ్చే తరమంతా యాదవులు కూడా గొర్రెలు కాస్తారు అనే భావనలో వెళ్ళిపోతారు. ఇప్పటివరకు మాది ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మా కులము. ఎందుకంటే ఇన్ని రోజులు మాది వెనుకబడిన కురుమ కులం మాది. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఒక యాదవ్ అని పేరు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు అవన్నీ తీసేసి కురుమ అని పెట్టుకుంటున్నారు పేరు వెనకాల. మళ్ళీ ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ యాదవ్ అని పెట్టుకుంటే మా కురుమల మనుగడ అనేది మళ్ళీ ఉండకుండా అయిపోతుంది. సో మేము డిమాండ్ చేసేది ఏంటంటే హీరో గారి పేరు కొండపొలం సినిమాలో హీరో గారి పేరు రవీంద్ర యాదవ్, ఆ యాదవ్ అనే పదాన్ని తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి 5,000 బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్ మధుమోహన్, వైస్ చైర్మన్ భవానీ వెంకటరెడ్డి, కౌన్సిలర్లు, మహిళలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు బతుకమ్మ చీరల పంపిణీ అనేది పెట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆడబిడ్డకు 18 సంవత్సరాలైన ప్రతి ఆడబిడ్డకు కూడా బతుకమ్మ పండుగ చిరుకానుకగా ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి గారు పంపిస్తున్నట్టు చీరలు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతిసారి వాటి నాణ్యత పెంచుకుంటూ, వాటి కలర్స్ పెంచుకుంటూ, డిజైన్స్ పెంచుకుంటూ బతుకమ్మ పండుగ రాగానే తప్పకుండా కేసీఆర్ గారు మాకు చీర పంపిస్తారని ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరులందరూ ఎదురు చూస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ సంవత్సరం దాదాపుగా 1.8 లక్షల చీరలు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది. దానిపైన 318 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు చేయడం జరుగుతుంది. దీంట్లో 2 రకాలుగా చూడాల్సిన అవసరం ఉంది. ఒకటి మహిళా సోదరులకు చిరు కానుకగా చీర ఇవ్వడం ఒకటైతే, నేతన్నలకి పని కల్పించడం అనేది ఇంకో ముఖ్య ఉద్దేశం దీని వెనకాల ఆధారపడింది. ఈరోజు అటు నేతన్నలకి ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో రామ్నగర్ డివిజన్ తెరాస అధ్యక్షులుగా నియమితులైన ఆర్ మోజెస్ కు డివిజన్ మహిళల ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నీలాదేవి, శ్రవంతి, మంజుల, తులసి, రాణి, మహేశ్వరి, శోభ, మధు, సందీప్, కృష్ణ, శ్రీకాంత్, శ్రీనివాస్ పాల్గొన్నారు. సనత్ నగర్ డివిజన్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సంవత్సరం విభిన్న రకాలైన బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సంవత్సరం బతుకమ్మ పండుగకి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 17 లక్షల చీరలను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ లక్ష్మీ బాలరెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. డిప్యూటీ కమిషనర్ గారు వంశీ గారికి, మరణం గారు, భార్గవ్ గారు, మన నాయకులకు, మా అక్క చెల్లెళ్లకు, ఎవరమ్మా అంటే అమ్మమ్మ నాయనమ్మతో సహా ఇప్పుడు పుట్టినటువంటి పిల్లలతో సహా అందరూ కూడా ఎంతో సంతోషంగా ప్రకృతి పూజించేటువంటి బతుకమ్మ మరి ఈ పండుగని ప్రతి ఇంట్లో, ప్రతి బస్తీలో, ప్రతి ఏరియాలో చేసుకునే గొప్ప పండుగ. ప్రాంతంలో పండించినటువంటి పంటకు గిట్టుబాటు రాక ఆ గోస, ఆ బాధ చూడలేక మరి బతుకమ్మ పాటలు పాడుకుంటూ వారి యొక్క బాధ, ఆవేదన చెప్పుకునేటువంటి పండుగ. మరి కాలక్రమేణా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్పగా పరిపాలన ఇచ్చిన తర్వాత ఈరోజు 24 గంటల కరెంటు పండుగని ప్రభుత్వమే చేస్తే మంచిగా ఉంటుంది కదా అనేటువంటి ఆలోచనతోని మరి 2017లో ఈ పండుగను ప్రారంభించడం జరిగింది. పండుగ అనేది బతుకమ్మ పండుగ చాలా పూర్వకాలం నుంచి ఉన్నప్పటికీ ప్రభుత్వం ద్వారా నిర్వహించాలనేటువంటి సంకల్పం రావడం 2017. రెండోది చీరలు చేసి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడి ఆత్మహత్యలకు కూడా దారితీసినటువంటి సందర్భాలను కూడా మనం కళ్ళారా చూసాం. మరి వారికి కూడా పని కల్పించి మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత వర్గాలతోనే ఈ యొక్క చీరల్ని పంపిణీ చేస్తున్నటువంటి సందర్భం. రెండోది దీంట్లో విభిన్నమైనటువంటి రంగులతోని మరి ఒక 30 డిజైన్లతోని
ఈ చీర తయారు చేయించారు. కాబట్టి అందరూ కూడా సంతోషంగా బతుకమ్మ పండుగకు కొత్త చీరలు కట్టుకొని. అనంతపురం జిల్లాలో చిరుత కలకలం సృష్టించింది. అమరాపురం మండలం చిట్నడుకు గ్రామ సమీపంలోని వక్కతోటలో చిరుత సంచరిస్తోంది. 3 రోజుల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లోని మకాం వేయడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అటవీ అధికారులు స్పందించి చిరుతపులిని బంధించాలని ప్రజలు కోరారు. గాంధీనగర్ డివిజన్ జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు. రామ్నగర్ కార్పొరేటర్ రవిచారి మాట్లాడుతూ ఇందిరా పార్కు నుండి రామ్నగర్ వరకు స్ట్రీట్ లైట్స్ లేవని, రాత్రి సమయంలో వాహనదారులు యాక్సిడెంట్స్ కి గురయ్యి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అన్నారు. జీహెచ్ఎంసీ వారు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. మరి జిహెచ్ఎంసీ వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారో మనకు తెలియదు, కానీ ఆ స్ట్రీట్ నుంచి ఏదైతే ఉందో కనీసం అక్కడ ఉన్నటువంటి స్ట్రీట్ లైట్స్ నైట్ కూడా ఏవైతే స్ట్రీట్ లైట్స్ ఉన్నాయో అవన్నీ పెట్టండి. అక్కడికి వెళ్ళే వాళ్ళు పబ్లిక్ చిన్న చిన్న పిల్లలు గరీబులు బైక్ల మీద రైట్ల కూడా పోతున్నారు. వర్షాకాలంలో కూడా అర్థమవుతలేదు. ఆ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ కూడా సరిగ్గా లేదు. కాబట్టి ఇప్పుడు కూడా నేను వస్తున్నా, ఒక 1 సైడ్ మొత్తం రోడ్ అంతా బంద్ ఉంది. అసలు ఎందుకు బంద్ ఉంది? మరి టైం కూడా అయిపోయింది. మరి ఎందుకు పట్టించుకోలేదు? మరి జీహెచ్ఎంసీ వాళ్ళు అర్థమైతలేదు. మరి ఇదంతా పెద్ద కుంభకోణం అయి కూడా ఏమైనా డబ్బుల వివాదం ఉంది. ఇదంతా కూడా మన ప్రెస్ మీడియా సోదరులు కూడా దాని దృష్టికి బయటకు తీసుకురావాలా. వాళ్ళు ఎందుకు పనిచేస్తారే? మన 450 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి మేము అడగలేదు. స్ట్రీట్ బ్రిడ్జ్ మాకు కావాలని. సరే, మీరు మాకు స్ట్రీట్ బ్రిడ్జ్ కేటీఆర్ గారు పెట్టినారో కేసీఆర్ పెట్టినారో చాలా సంతోషం. ఏదైతే మరి ఇందిరా పార్క్ నుంచి విద్యానగర్ దాకా ఉంది సంతోషమే, కానీ ఏదైతే బాలలింగంపల్లి నుంచి రామనగర్ దాకా స్ట్రీట్ బ్రిడ్జ్ ఏదైతే వస్తుందో మాకు అవసరం లేదు. అక్కడ మాకు పబ్లిక్ ఏముండదు. అవే పైసలు పెట్టి 99 సంవత్సరాల ఇండస్ట్రీ ఏరియాలు ఏదైతే ఉన్నాయో మన వేస్ట్ చుట్టుముట్టు 99 సంవత్సరాల నుంచి లీజ్ అయిపోయిన ఇండస్ట్రీస్ ఉన్నాయి. మీరందరూ కూడా పెద్ద మన ముఠాగోపాల్ కూడా దాని మీద దృష్టి పెట్టాలా. అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఖాళీ జాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వాధీనం చేసుకోవాలా. వాళ్ళందరూ కూడా కిరాయిలకు ఇచ్చుకొని 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలకి అక్కడ రెంట్ ఇచ్చుకొని వాళ్ళు మరి బాగుపడుతున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు బాగుపడతలేదు. అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ ఏవైతే 100 ఎకరాలు ఉన్నాయో అవన్నీ స్వాధీనం చేసుకొని మీరు ఆ దాంట్లో ఇవే స్టీల్ బ్రిడ్జ్ సంబంధించినటువంటి 100 కోట్లు ఏవైతే ఉన్నాయో ఆ 100 కోట్లు తీసుకొని మరి ఈ యొక్క పేద ప్రజలకి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే నాకు చాలా బాగుంటుందని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జవహర్ నగర్ లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్. నిరుద్యోగ సమస్యలపై జంగ్ సైరన్. కాంగ్రెస్ నేతల అరెస్ట్. తుక్కుగూడలో బతుకమ్మ చీరల పంపిణీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సబిత. అనంతపురం జిల్లాలో చిరుత కలకలం. భయాందోళనలో అమరాపురం మండల గ్రామస్తులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.